జై గురుదత్త. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమ. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ. మనము 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో దాని పారాయణ చేయడం వలన కలిగే ఫలితం మహత్యం, దాని మహిమ గురించి తెలుసుకుందాం. దీన్ని పద్మపురాణంలో ఉత్తరఖండంలో పరమేశ్వరుడు పార్వతీదేవికి ఈ శ్రీహరి తత్వాన్ని వివరిస్తున్న సమయంలో ఈ భగవద్గీత మాహాత్మ్యం దీని యొక్క ప్రసక్తి వచ్చిందంట. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవి పూర్వం లక్ష్మీదేవికే ఈ సందేహం వచ్చింది. అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువే ఆమెకి ఈ భగవద్గీత మహాత్మ్యాన్ని కథారూపంగా వివరించాడు. ఆ కథలు నీకు చెప్తాను విను అని వరుసగా 18 కథలు చెప్పాయంట. దానిలో ఇప్పుడు ఈ 2వ అధ్యాయం సాంఖ్యయోగం మహిమ ఇలా ఉందంట. ఈ కథ పేరు సన్నిధే పెన్నిధి. పూర్వం దక్షిణ భారతంలో పురంధరము అని ఒక పట్టణం ఉండేది. అక్కడ దేవశర్మ అని ఒక మంచి బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ధర్మశాస్త్రం ప్రకారంగా అనేక రకమైన యజ్ఞాలు వ్రతాలు అన్నీ కూడా నిష్టగా చేస్తూ ఉండేవాడు. అలా చేయగా ఆయన మొదట సకామంగానే చేసినా కూడా తర్వాత చేయగా ఆయన మనసంతా నిష్కామంగా అయిపోయి అసలు ఈ పరమేశ్వర తత్వం ఏంటి తెలుసుకోవాలి అనే ఒక ఉత్సాహం పెరిగిపోయిందంట ఆయనకి. అందువలన అనేక మంది పండితుల్ని సాధకుల్ని అందరినీ కలిసి ఆ పరతత్వాన్ని గురించి ప్రశ్నలు వేస్తూ ఉండేవాడు. ఇట్లా ఉండగా ఒకరోజు ఆ బ్రాహ్మణుడు నిత్యానంద స్వామి అనే ఒక యతీశ్వరుని కలిశాడు. ఆయన్ని కలిసి స్వామి ఈ పరతత్వాన్ని ఏంటి అని ఆ స్వామిని ఉపదేశించమని కోరాడు. అప్పుడు ఆయన కొంతసేపు కళ్ళు మూసుకొని ఏదో ధ్యానించి మళ్ళీ కళ్ళు తెరిచి, నాయన దేవశర్మ, నేను వృద్ధుణ్ణి, పైగా నిత్యము సంచారం చేస్తూ ఉంటా. నీ సందేహాలన్నీ తీర్చే తీరిక నాకు లేదు. నీకు ఇష్టమైతే ఒక ఉపాయం చెప్తాను అన్నాడంట. దేవశర్మ దానికే సంతోషించి, చెప్పండి స్వామి, ఎంత కష్టమైనా సరే మీరు చెప్పింది ఆచరిస్తాను అన్నాడు. అప్పుడు యతీశ్వరుడు నవ్వి, అంత కష్టమేం లేదులే, ఇక్కడికి దగ్గరలోనే సౌపురము అనే ఒక గ్రామం ఉందని తెలుసు కదా, అక్కడ మిత్రవంతుడు అనే ఒక గొర్రెల కాపరి ఉన్నాడు. వాడికి పరతత్వం అంతా తెలుసు. వాడు తీరిగ్గా ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థించు, నీ సందేహాలన్నీ తీరుతాయి అని అడిగాడనమాట. ఈ దేవశర్మకి గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టు అయింది. ఇంత బతికి చివరికి గొర్రెల కాపరి దగ్గరికి వెళ్ళి అతని కాళ్ళు పట్టుకోవాలని కొంతసేపు గింజుకున్నాడు. కానీ లోపల ఉన్న ఆ జ్ఞాననిష్ట తీవ్రత వలన సరేనని అక్కడికి పోవడానికి నిశ్చయించుకున్నాడు. తీరా చూస్తే అది చిన్న గ్రామం. ఊరికి ఉత్తరం వైపున శ్మశానానికి దగ్గరగా ఒక నదిని ఆనుకొని కొంత అడవి ప్రదేశం. దాని మధ్యలో చిన్న చిన్న కొండగుట్టలు కనిపిస్తున్నాయి. అందులో ఈ గొర్రెలు మేకలు అన్నీ కూడా మేస్తున్నాయంట. అందులో ఆశ్చర్యం ఏం లేదు. ఆ గొర్రెలు మేకల మధ్యలోనే ఈ సింహాలు, తోడేళ్ళు, పులులు ఇవన్నీ కూడా అన్నీ కలిసి సంతోషంగా తిరుగుతున్నాయంట. అది చూసి ఆశ్చర్యపోయిన దేవశర్మ ఇదేంటా అని పరిశీలించి చూస్తే అక్కడ దగ్గరలో ఒక రాతి మీద గొర్రెల కాపరి నిశ్చలంగా కూర్చొని ఉన్నాడు. ఆయన ఒక ధ్యాన స్థితిలో ఉన్నాడంట. పరిశీలించి చూస్తే ఆయనే మిత్రవంతుడు అని అర్థమైంది దేవశర్మకి. సరేనని ఆయన దగ్గరికి సందేహం లేకుండా వెళ్ళి నమస్కారం పెట్టి, మహాత్మా, మీరు పరమాత్మ జ్ఞాన సంపన్నులని నాకు పెద్దల వల్ల తెలిసింది. మీ ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందాలి అనే కోరికతో మీ దగ్గరికి వచ్చాను. శరణు వేడుతున్నాను, అనుగ్రహించండి, నన్ను ధన్యుణ్ణి చేయండి అని వినయంగా ప్రార్థించాడు. సరే, ఆ ధ్యానంలో ఉన్న మిత్రవంతుడు నిదానంగా కళ్ళు తెరిచి దేవశర్మ కళ్ళే చూస్తూ ఇట్లా అన్నాడంట. అయ్యవారు, తమరు పెద్ద పండితులు, మీ ముందు నేనెంత అయినా తమ మాట కాదనకూడదు కనుక 2 మాటలు చెప్తాను. ఇదిగో ఇటు చూడండి, ఇక్కడ ఒక మేక ఆకులు మేస్తుంది. దాని పక్కనే ఒక పుల్లి నిలబడి దాని కంఠాన్ని ప్రేమగా నాగుతుంది. ఈ 2 జీవుల గురించి మీకేమైనా అనిపిస్తుందా అని అడిగాడు. దేవశర్మ ఆ జంతువుల వంక ఆ మిత్రవంతుడి వంక చూసి అయోమయంగా చూస్తూ నిలబడిపోయాడు. మిత్రవంతుడు ఒక క్షణమాగి తనే నోరు విప్పాడు. తమరు చింతపడకండి, నేనే చెప్తాను. ఇక్కడికి కొంచెం దూరంలో గోదావరి తీరంలో ప్రతిష్టానపురము అనే ఒక పట్టణం ఉంది. అక్కడ విక్రముడు అనే ఒక మంచి బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడి భార్య కూడా అందంగానే ఉండేది. కానీ చెడు సావాసాల వలన విక్రముడు దురభ్యాసాల పాలై చివరకు ఒక బోయామని వెంటబెట్టుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడంట. సంపాదన కోసం శనిదానాలు పట్టుకుంటూ ఉచ్చునీచాలు మర్చిపోయి జీవించసాగాడు. ఆ భార్య ఆమె కూడా చాలా ఆ భర్తని మార్చాలని చెప్పి భార్యాభర్తలు ఇద్దరు గొడవలు పడి ఎంత చేసినా కానీ ఇతడు
మారలేదు ఈ విక్రముడు. ఈ గొడవలతో ఇంకా ఆమెకు కూడా విసుగొచ్చేసి ఆ అమ్మాయి కూడా వేరే ఒక ధనికుడిని తీసుకుని వెళ్ళిపోయిందంట. ఆ సంసారంలో ఆ అమ్మాయి కూడా చాలా ఘోర కృత్యాలు చేసింది. వాటికి ఫలితంగా ఆమె కూడా వయసు అయిపోయిన తర్వాత చాలా రోగాల బారిన పడి చాలా అనుభవించి చివరిలో బాధలన్నీ పడి తర్వాత జన్మలో డాకినీ పిశాచమై పుట్టిందంట. అక్కడ ఆ పిశాచం విచ్చలవిడిగా మనుషుల్ని పీక్కొని తింటుంటే కొంతమంది మంత్రగాళ్ళు కలిసి దాన్ని మంత్రాలతో బంధించి చింతపరకలతో కొట్టి చంపి పారేశారు. ఆ తర్వాత జన్మలో ఒక పెద్ద పులై పుట్టిందంట. ఆ పై జన్మలో ఇదిగో ఈ ఆడమేకై పుట్టింది. ఆ దుష్ట బ్రాహ్మణుడు విక్రముడు కూడా ఆ జన్మలోనే చాలా బాధలు పడి మరణించినాక నరకలోకంలో ఘోరాతి ఘోరమైన శిక్షలు అనుభవించి ఆ పై జన్మలో ఒక పెద్ద పులై పుట్టాడు. ఆ పులి ఒక రోజున నేను మేపుకుంటున్న గొర్రెల మంత మీదకు దూకింది. గొర్రెలన్నీ తలా పక్కకి పారిపోయాయి. నేను కూడా ప్రాణభయంతో ఒక చెట్టు ఎక్కేశాను. కానీ ఇదిగో ఈ మేక మాత్రం నిర్భయంగా ఆ పులికి ఎదురు వచ్చి తిను, నన్ను త్వరగా తిను అని మానవ భాషలో గద్దించిందంట. అదేం చిత్రమో మరి అంత ఉగ్రంగా దూసుకుంటూ వచ్చిన ఆ పెద్ద పులి పిల్లి పిల్లలాగా వెనకడుగు వేసి చూడసాగింది. అప్పుడు మేక మాత్రం పులివంక దయగా చూస్తూ, ఏంటి పులిరాజా అలా ఆగిపోయావేంటి, నీకు మేకల మాంసం సహించదా, నీకు ఆకలి వేయటం లేదా అంటూ మరింత దగ్గరికి వెళ్ళిందంట. పెద్ద పులి తోక ముడిచి తను కూడా మానవ భాషలోనే మాట్లాడసాగింది. మేకరాణి, ఆకలితోనే వచ్చాను, క్రోధంతోనే దూకాను, కానీ నాకేం జరిగిందో నాకు అర్థం కావట్లేదు. నిన్ను చూసేసరికి నా కోపం ఆవిరైపోయింది, ఆకలి దప్పికలు దూరం అయిపోయాయి, నేను నిన్ను తెల్లేను అన్నది పులి. మేక వింతగా చూసి, నీ కోపం ఎందుకు తగ్గిందో తెలిస్తే నాకు చెప్పు అన్నది దీనంగా. పులి నాకు తెలియదు అంది. అప్పుడు మేక పులి కలిసి నా దగ్గరికి వచ్చినాయి, చెట్టు దగ్గరకు ఉన్న నా దగ్గరకు వచ్చి, ఏంటి మా ప్రవర్తన ఇట్లా మారిపోయినాయి, నీకేంతో కారణం తెలిస్తే చెప్పు అని అడిగాయంట. అప్పుడు నేను కొంచెం ఆలోచిస్తూ, అక్కడికి దగ్గరలో ఒక కోతి ఉందంట. ఆ కోతి కూడా చెట్టు మీద వానర స్వభావానికి విరుద్ధంగా నిశ్చలంగా ఉందంట. అది మామూలు కోతి కాదనిపించి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ మేకని పుల్ని వెంట పెట్టుకొని ఈ గొర్రెల కాపరి ఆ కోతి ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా మా సందేహం తీర్చు అని అడిగాను. అప్పుడు దాకా కళ్ళు మూసుకొని ఉన్న కోతి నా మాటలకు కళ్ళు తెరిచి ఒక వింత కథ చెప్పసాగింది. ఓ గొర్రెల కాపరి, అదిగో అటు చూడు, ఒక శివాలయం కనిపిస్తుంది కదా, అది సామాన్యమైంది కాదు. ఆ లింగాన్ని బ్రహ్మదేవుడే స్వయంగా ప్రతిష్ఠించాడు. ఆ దేవస్థానంలో పూర్వం సుశర్మ అనే ఒక మంచి బ్రాహ్మణుడు నిత్యము శివారాధనా తత్పరుడై తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఎక్కడో మారుమూలు ఉన్న దేవాలయం కావడం వలన అక్కడికి జనం కూడా ఎవరు వచ్చేవాళ్ళు కాదు. కానీ ఒకరోజు మహర్షి లాంటి ఒక వ్యక్తి వచ్చాడు అక్కడికి. ఆయన్ని చూస్తూనే సుశర్మ చాలా సంతోషపడి తగిన సేవలు చేసి ఇట్లా మనవి చేశాడు. మహాత్మా, నేను ఈ దేవాలయంలో చాలా కాలంగా నివసిస్తూ ఏ కోరికలు లేకుండా నిత్యము శివాభిషేకం చేసుకుంటూ యథాశక్తిగా జపం కూడా చేసుకుంటున్నాను. నాకెప్పుడు శివుడు ప్రత్యక్షం కాలేదు. కానీ క్రమక్రమంగా అసలు ఈ పరమేశ్వరుడు అంటే ఎవరు, ఈ పరమేశ్వర తత్వం ఏంటి, ఈయన తత్వం ఏంటి, ఈయనకి నాకు గల సంబంధం ఏంటి అని ఇట్లాంటి రకరకాల ప్రశ్నలు నన్ను చాలా వేధిస్తున్నాయి. ఈ శివుడు పలకడు, ఈ అడవిలో మనిషి అన్నవాడే లేడు. నా సందేహాలకు సమాధానం చెప్పేది ఎవరు? అయ్యా మహాత్ములు తమరు విచ్చేశారు, దయతో నాకు తత్వబోధ చేయండి అని ప్రార్థించాడంట. అప్పుడు ఆ వచ్చిన మహర్షి ఏం బదులు చెప్పకుండా పక్కనే ఉన్న ఒక రాతి పలక మీద మరో రాతి పలకంతో భగవద్గీతలోని 2వ అధ్యాయం సాంఖ్యయోగము శ్లోకాలన్నీ మొత్తం రాసేసి, సుశర్మ, నీకు ఒకళ్ళ సమాధానాలతో పని లేదు, ఈ అధ్యాయం రోజు పారాయణ చెయ్యి, భగవంతుడే తన తత్వాన్ని నీకు సాక్షాత్కరింపజేస్తాడని చెప్పి అక్కడికక్కడే మాయమైపోయాడు. సుశర్మ ఆశ్చర్యంలో నుంచి తేరుకొని ఆ శిలాఫలకం మీద శ్లోకాలని నిరంతరము అవిచ్ఛిన్నంగా పారాయణ చేయడం ప్రారంభించాడంట. ఆ శ్లోకాలతోనే రోజు శివుడికి అభిషేకం చేయడం, అలాగే చేస్తూ ఉండగానే ఆ శ్లోకాల అర్థం అతడికి క్రమక్రమంగా అర్థం అవసాగింది. అట్లా కొన్నాళ్ళు ఇంకా చేసేసరికి ఆ అర్థం అనుభవంలోకి రాసాగింది. అప్పుడు అతనికి సందేహాలన్నీ పటాపంచలైపోయాయి. అతని మనసు ప్రశాంతంగా మారిపోయిందనమాట. ఇంకా తనకు కలిగిన ఈ అనుభూతి పేరు బ్రహ్మజ్ఞాన సమాధి అనే విషయం అతనికి తెలియదు. ఇట్లాంటి దశలో అతడు పూల కోసం, పళ్ళ కోసం బయట అడవిలో తిరుగుతూ ఉంటే నీళ్ళ కోసం అట్లా తిరుగుతూ ఉంటాడు కదా, ఆ జంతువుల్లో కూడా రాగద్వేషాలు లేకుండా పోయి చక్కగా అవన్నీ కూడా కలిసిమెలిసి జీవించసాగినాయంట. చివరికి ఆ జంతువులకి సుఖదుఖాలు, శీతోష్ణాలు లాంటి ద్వంద్వాలు కూడా అణుగారిపోయాయి. అందువల్లనే ఓ మిత్రవంతా, నీ గొర్రెల మందలో పులులు, తోడేళ్లు కూడా ద్వేషం లేకుండా స్నేహంగా ఉంటున్నాయి.
ఇవాళ ఈ అడవిలోకి ఈ కొత్త పులి వచ్చింది. వీడు వచ్చేటప్పటికి ఆ సుశర్మ శరీరం చాలించాడు. కానీ అతడి ప్రభావం చెక్కు చెదరకుండానే ఉంది. దానివల్లనే నేను కోతినై ఉండి కూడా ధ్యానం చేయగలుగుతున్నాను. వీడు పులై ఉండి కూడా హింస చేయలేకపోతున్నాడు. ఇక ఈ మేక వీడి పాత భార్య అయి ఉండి కూడా పాత ద్వేషాన్ని వదిలిపెట్టి స్నేహభావంతో పులి దగ్గరికి వెళ్ళింది. ఇదంతా కూడా ఆ సుశర్మ యొక్క సాన్నిధ్య ప్రభావం. అదిగో ఆ గుడిలో ఉన్న శిలాఫలకం యొక్క ప్రభావం. కోతిరాజు చెప్పిన వింత కథ విని నేను ఆశ్చర్యపోయి ఆ పులిని మేకను వెంట పెట్టుకొని శిలాఫలకం దగ్గరికి వెళ్ళి దాన్ని చదివి ఆ జంతువులకు వినిపించాను. అట్లా ప్రతిరోజు చేసేవాడిని. అట్లా చేయగా నాకు కూడా సుశర్మకు కలిగినట్టే జ్ఞాన సమాధి సిద్ధి కలిగింది. ఈ జంతువులకు సమాధి లభించకపోయినా సత్వగుణం మరింత పెరిగిపోయింది. అందుకే ఇక్కడ జంతువులన్నీ కూడా ఇంత స్నేహమయంగా ఉన్నాయి. అయ్యవారు గొడ్లు కాచుకునే నాకే ఇట్లాంటి ఈ శ్లోకాల వలన ఇంత జ్ఞానసిద్ధి లభిస్తే తమలాంటి మహాపండితులకు లభించకుండా ఉంటుందా? కనుక మీరు ఈ శ్లోకాలను నిత్యము పారాయణ చేయండి. తత్వజ్ఞానం తనంతటనే మీకు సాక్షాత్కరిస్తుంది. ఇదే మీకు నా మనవి అని చెప్పాడంట. అప్పుడు జ్ఞానవంతుడైన మిత్రవంతుడు ఇంతటి మహిమాన్వితుడై ఉండి కూడా ఇంతటి వినయంతో మాట్లాడేసరికి దేవశర్మ ఆశ్చర్యపోయి అతడికి మరోసారి నమస్కారం చేసి శిలాఫలకం మీద శ్లోకాలను అక్కడికక్కడే కంఠస్థం చేసి వెనక్కి వెళ్ళి తనను మిత్రవంతుడి దగ్గరకు పంపించిన యతీశ్వరుణ్ణి కలిసి జరిగిందంతా ఆయనకు చెప్పి ఆయన అనుమతి కూడా స్వీకరించి అప్పటి నుంచి భగవద్గీత 2వ అధ్యాయాన్ని నిరంతరంగా పారాయణ చేయసాగాడు. దానిలోని విషయాలను కూడా అనుసంధానం చేసుకోవడం మొదలుపెట్టాడు. దానివల్ల ఆ దేవశర్మకు కూడా అనతి కాలంలోనే జ్ఞాన సమాధి సిద్ధి అనేది లభించింది. కాబట్టి విష్ణుమూర్తి ద్వారా ఈ కథను విన్న లక్ష్మీదేవి, పరమేశ్వరుడి ద్వారా విన్న పార్వతీదేవి కూడా ఆశ్చర్యపోయారు. ఈ 2వ అధ్యాయం, ఈ సాంఖ్యయోగము అనేది ఈ భగవద్గీత మొత్తానికి కూడా సారభూతమైంది కనుక దీని ప్రభావం వలన దీన్ని పఠించే వ్యక్తులకు ద్వంద్వాతీత స్థితి లభించడమే కాక వాళ్ళ పరిసరాల్లో జీవించే జంతువులతో సహా అన్ని సమస్త జీవులకు కూడా వాళ్ళ సన్నిధే పెన్నిధిగా చేస్తుంది అని మనకి ఈ కథ నిరూపిస్తుంది. జై గురుదత్త. ఇది ఈ 2వ అధ్యాయం మహిమ ఏంటంటే ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది. అదిగాక ద్వంద్వాత రాగద్వేషాలకి వీటన్నిటికీ కూడా అతీతంగా ఉండే స్థితి లభిస్తుంది అని చెప్తున్నారు. అలాగే మనము 1వ అధ్యాయం మహిమ కూడా చెప్పుకున్నాం కదా. ఆ అధ్యాయం ఫలితం ఏంటనేది మనం అక్కడ తెలుసుకున్నాం. అది మీరు ఎవరైనా కామెంట్లో పెట్టగలరా? సరే, ఈ ఇలాంటి మంచి విషయాలను మీతో పంచుకోవడానికి శ్రీ సత్యదత్త యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. జై గురుదత్త. జై శ్రీకృష్ణ.